మన ప్రీతమ నేత మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జన్మదిన సందర్భంగా ఈరోజు అతనికి పూలమాలలతో సత్కరించుకొని ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇచ్చెర్ల మండలం డి గ్రామం నుంచి జనసేన పార్టీకి వైఎస్ ప్రెసిడెంట్ గా పోటీ చేసిన చీకటి ఆనంద్ అనే వ్యక్తి మనకి జనసేన పార్టీ నుంచి తన 50 కుటుంబాలతో మన వైఎస్ఆర్ పార్టీలో చేరడం జరిగింది. ఇది చాలా మంచి శకునం కూడా శుభసూచకం. ఎందుకంటే ఈరోజు అసలు ఒరిజినల్ గా జనసేన పార్టీ చేసిన వ్యక్తుల వల్లే, జనసేన పార్టీ యువకుల వల్లే ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. మనం ఎన్నో అనుకున్నా ఇది సత్యం. ఎందుకంటే మనం చూసేవాళ్ళం గ్రామాల్లో ఏ యువకుడు కూడా బయటపడకుండా తన తల్లిదండ్రుల్ని, తన ఇంట్లో ఉన్న వాళ్ళని, తన చుట్టాలని, తన బంధువుల్ని అందరినీ కూడా మానిటరింగ్ చేసి వాళ్ళందరితో కూడా ఆ రోజు కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేయించడం జరిగింది. అది తెలుసుకొని ఈరోజు అదే జనసేన పార్టీలో ఆ రోజు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తను ప్రశ్నిస్తానని చెప్పి తన మాటలు నమ్మి ఈ యువకులందరూ కూడా అతని వెనకాల నిలబడడం జరిగింది. కానీ ఈరోజు ఆ ప్రశ్నిస్తాను అనే వ్యక్తి కూడా ఈరోజు కనిపించకుండా ఆ రోజు ఎలక్షన్ల ముందు ఏవైతే ప్రగల్భాలు పలికాడో, ఏవైతే చెప్పాడో ఏవి కూడా ఆచరణ సాధ్యం కాకుండా చేసి ఈరోజు ప్రతి ఒక్కటి కూడా అబద్దాలతో ప్రభుత్వాన్ని నడిపే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం. అతని గురించి ఎవరైనా ప్రశ్నిస్తే, అతని గురించి ఎవరైనా మాట్లాడితే వెంటనే దేశ బహిష్కరణలని, రాష్ట్ర బహిష్కరణలని, లేకపోతే ఊరు బహిష్కరణలని కేసులు పెట్టి వేధించే కార్యక్రమం చేస్తున్నాడు తప్ప ఏనాడు కూడా ప్రభుత్వం నుంచి ప్రజలకు అందే సంక్షేమ పథకాలు అందలేదు. ప్రభుత్వం రైతులకి గిట్టుబాటు ధర అందలేదు. అలాగే ఈ రోజు వర్షాలు లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అలాగే ఫిషరీస్ కానీ వాళ్ళకు కూడా ఎటువంటి రాయితీలు కానీ ఎటువంటివి కూడా లేకుండా చేసే కార్యక్రమం చేస్తున్నా పవన్ కళ్యాణ్ నోరెత్తకుండా ఈ రోజు ఉండిపోవడం ఎంతటి దుర్మార్గమో మనందరం కూడా ఆలోచన చేయాలి. మాత్రం అతని మీద ఒక దృష్టితో ఒక ముఖ్యమంత్రిని చేసేయాలని ఒక ఆలోచనతో వీళ్ళందరూ ఆలోచించుకొని చేస్తే ఈ రోజు అదే కూటమిలో ఎక్కడ మనం రోజు టీవీల్లో ప్రెస్ల్లో చూస్తూ ఉన్నాం. జనసేన అనే వ్యక్తుల్ని ఏ విధంగా కొడుతున్నారో, ఏ విధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ రోజులు ఈ రోజు నుంచి మన నియోజకవర్గంలో కూడా ప్రారంభమయ్యాయి. ఈ ప్రారంభం నుంచి వెంటనే ప్రతి ఒక్క ఊరు నుంచి కూడా ప్రతి ఒక్క జనసేనకు అనుకున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి వాళ్ళందరూ కూడా సహకరిస్తారని మీ అందరికి కూడా పేరు పేరున కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. అందరికీ నమస్కారం సార్. ఇక్కడ 2014 నుంచి జనసేన వైపును ఎంతలా పనిచేస్తామంటే 2014 నుంచి 2021 వరకు కూడా ఎంతో కష్టపడి మత్స్యకార తీర ప్రాంతాల్లో ఏ ఒక్క దగ్గర కూడా, అంటే మా మత్స్యకార తీర ప్రాంతాల్లో డి నుంచి దోనిపేట వెళ్ళినంత వరకు 4 మండలాల్లో ప్రతి విలేజ్ లో జనసేన జెండా ఎగురుతుందంటే దానికి మూల కారణం నేనే అని నేను గర్వంగా చెప్పుకోను. కానీ అది జనసేన అనుకున్న నాయకులందరికీ తెలుసు. అది ప్రతి ఒక్క గ్రామాల్లో ఒక జనసైనికుడు తయారు చేసి ఆ గ్రామాల్లో మీరు గట్టిగా నిలబడాలి. ఇదంతా ఎంతో బలంగా పనిచేసేది పవన్ కళ్యాణ్ నాయకత్వం బాగుండాలని చేసామే తప్ప ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఆయన ఒక పొత్తులో భాగంగా బానిసత్వంగా వెళ్ళిపోతారంటే ఆయన వెనకాల మేము వెళ్ళడానికి మేము సిద్ధంగా లేదు సార్. అలాగే నేను ఒక సర్పంచ్ అభ్యర్థిగా, అది కూడా నా కొడుకు 9 నెలల కొడుకు చనిపోయిన 15 రోజులకే ఒక సర్పంచ్ క్యాండిడేట్ గా పోటీ చేశానంటే ఆయన మీద నాకు ఎంత అభిమానం ఉందో ఒకసారి మీరు ఆలోచించవలసిందిగా కోరుకుంటున్నాం. ఇదిగో సార్ ట్యాటూ, ఇక్కడ ఒక ట్యాటే కాదు, ఈ ట్యాటూ కూడా చూడండి సార్. ట్యాటే కాదు, నా గుండు మీద కూడా ఉంది. పవన్ కళ్యాణ్ అంటే నాకు చాలా ప్రాణం సార్. అటువంటిది పవన్ కళ్యాణ్ ఒక మాట, ఒక నినాదం, బానిసత్వం విడవండి అన్నారు. ఈ రోజు కూటమి ప్రభుత్వానికి మాకు బానిసలు చేయడం నాకు చాలా బాధ అనిపించింది. చాలాసార్లు చాలా సభలు పెట్టి పెద్ద పెద్ద నాయకులను కూడా గ్రామాల్లో తీసుకొచ్చి మా మత్స్యకారు ప్రజలు పడే బాధలు వివరించాం. అలాంటి ఒక నిజాయితీ పరుడిని వాళ్ళు గుర్తించకపోవడం అనేది చాలా బాధాకరం.
నాలా నిజాయితీగా చాలా మంది జన సైనికులు ఒక కలలో మిగిలిపోతున్నారు. మీరు లోతుగా ఆలోచించండి.